రోజీ, చూసావురా మీ అజ్జి ఏమంటుందో? ఎవరో ముక్కు మొహం తెలియదాన్ని తీసుకొచ్చి మన కంపెనీ చైర్లో కూర్చోబెడుతుందట. అసలు మీ అజ్జి అనవలసిన మాటేనా ఇది? సొంత మనవరాలైన నీకు అన్యాయం చేయాలని ఎలా అనిపిస్తుందమ్మా మీ అజ్జికి? అసలు ప్రతిదీ నాతో పోరాడడానికి మీ అజ్జి పూనుకుంది. నేను ఏది చేయాలనుకుంటే దానికి వ్యతిరేకంగా పనిచేస్తోంది. అసలు ఒక్కోసారి నా లక్ష్మియేనా ఇలా ప్రవర్తిస్తోంది అనిపిస్తోంది. మేమిద్దరం శత్రువులుగా ఉన్నప్పుడు స్నేహితులమనే తెలియదు. స్నేహితులమని తెలుసుకున్నాక శత్రుత్వం పోయింది. కానీ ఇప్పుడు స్నేహితులవా శత్రువులవా అనే కన్ఫ్యూజన్లో పడేసిందమ్మా మీ అజ్జి. అసలు నువ్వు ఇంట్లో అడుగుపెట్టినప్పటి నుంచి నా రోజీ అంటూ బాగానే ఉంది. కాని నందిని అడుగుపెట్టగానే తను పూర్తిగా మారిపోయింది. తను నందిని మీద ఎందుకంత ప్రేమను పెంచుకుంటోందో నాకిప్పటికీ అర్థం కావడం లేదు. లక్ష్మి కావాలని నాకిష్టం లేని పనులు చేస్తోంది, నన్ను రెచ్చగొడుతోంది. ఎవరో నందిని కోసం నన్ను హర్ట్ చేస్తోంది. అది కాదమ్మమ్మా. చూడు రోజీ, నువ్వేం చెప్పబోతున్నావో నాకు అర్థమైంది. నీ ఫ్రెండ్ నందినికి సపోర్ట్గా మాట్లాడబోతున్నావు, అంతేగా? అమ్మమ్మా చూడమ్మా, ఎవరో అనాథను తీసుకొచ్చి నీ ఫ్రెండ్గా పరిచయం చేసి అమ్మమ్మ తనకెవరూ లేరు, తను కూడా నాతో పాటే ఉంటుంది అని చెప్తే సరేలే, నా మనవరాలి ఫ్రెండు నాకు కూడా మనవరాలే అనుకుని ఒప్పుకున్నాను. మహా అయితే ఒక వారం రోజులో నెల రోజులో ఒప్పుకుంటారు. కానీ నేను ఏకంగా శాశ్వతంగానే ఉంచాలనుకున్నాను. నేనలా ఆశపడింది ఎవరికోసం? నీకోసమే కదా. మీ అజ్జి నీకు అన్యాయం చేస్తూ ఆ నందిని దత్త తీసుకోబోతుంటే నేనెంత వ్యతిరేకించానో నీకు తెలుసు. నా కళ్ల ముందే నా కూతురు అల్లుడు చేతుల మీదుగా ఆ కార్యక్రమం జరుగుతుంటే నేను ఎంత బాధపడ్డానో ఆ భగవంతుడికే తెలుసు. అయినా సరే నేనొచ్చి తనని ఆశీర్వదించాను. ఎందుకమ్మా? నీకోసమే కదా. నా మనవరాలు డిస్టర్బ్ అవ్వకూడదని, హర్ట్ అవ్వకూడదని. భరించాను, అన్నీ భరించాను. నిన్ను తక్కువ చేస్తూ నీ ఫ్రెండ్ నందినికిచ్చే గౌరవ మర్యాదలన్నీ భరిస్తూ వచ్చాను. కానీ ఎంతవరకమ్మా ఇలా? అవన్నీ నీకు తెలియని విషయాలేమీ కాదు. ఒక్క మాట అడుగుతున్నాను, చెప్పు. వారసురాలుగా నువ్వు కూర్చోవలసిన ప్లేస్లో ఎవరో అనాథని కూర్చోబెట్టాలనుకోవడం నీకు ఓకే అనిపిస్తోందా? చెప్పమ్మా, నీకు ఓకే అనిపిస్తోందా? అసలు అది న్యాయమేనా? ఆ లక్ష్మికి ఎలా న్యాయం అనిపిస్తోంది మరి? కానీ ఒక్క విషయంలో మాత్రం నాకు చాలా బాధగా ఉందమ్మా. నీ అజ్జి నీ ఫ్రెండ్ నందినిని ఎండీ సీట్లో కూర్చోబెట్టాలనుకున్నప్పుడు అజ్జి నాకెందుకు అన్యాయం చేస్తున్నావని నువ్వు అడగలేదు చూడు. అందుకు చాలా బాధగా ఉంది. ఎలా అడుగుతావులే, నీకు నాకు స్నేహం అనే వీక్నెస్ ఉంది కదా. ఆ వీక్నెస్తోనే వాళ్ళు నిన్ను బుట్టలో పడేశారమ్మా. అమ్మమ్మా, నీ బాధ నేను అర్థం చేసుకోగలను. నువ్వు నా కోసం ఎన్నెన్నో మౌనంగా భరిస్తూ వచ్చావు. ఈ ఒక్క విషయాన్ని కూడా భరించమ్మమ్మా. నందిని అంటే నాకు ప్రాణం. ఎంత ప్రాణం అంటే తను ఏదడిగినా ఇచ్చేంత ప్రాణం. కానీ తను నోరు తెరిచి ఏది అడగదు. తనకి ఇంట్లో ఇచ్చే గౌరవ మర్యాదలన్నీ తను కోరుకోకుండానే తన దగ్గరకు వచ్చాయి. ఇప్పుడు ఇది కూడా. అంటే ఏంటమ్మా, తను నా హోదాలో నా వారసురాలుగా కూర్చోవాలంటావా? అమ్మమ్మా,
నందిని మృత్యువుకి దగ్గరగా ఉంది. ఏ నిమిషాన చనిపోబోతుందో తెలియదు. అలాంటి నందినికి మానసికంగా సంతృప్తి ఇవ్వటానికే అజ్జి అలా చేస్తుంది. ఇదే కాదు, నందిని విషయంలో చేసిన పనులన్నీ అజ్జి అలాగే చేసింది. ఒక్క విషయం చెప్పమ్మమ్మా, నందిని ఎండి కుర్చీలో కూర్చున్నంత మాత్రాన నీ వారసురాలైపోతుందా? అమ్మమ్మా, ప్లీజ్ అమ్మమ్మా, ఎప్పుడు చనిపోతుందో తెలియని నా ఫ్రెండ్ నందినినే మన కంపెనీ ఎండీని చేద్దామమ్మమ్మా. తనకి బతికినంత కాలమైనా నాకొక అమ్మమ్మ, ఒక ఫ్యామిలీ ఉంది అని, ఫలానా వాళ్ల వారసురాలుగా చనిపోయాననే సంతృప్తి ఉంటుంది. రోజీ, నువ్వు చిన్నపిల్లవి. కుర్చీ అంటే 4 కాళ్లుంటాయి. దాన్ని తయారు చేసింది ఒక కార్పెంటర్ అనుకుంటున్నావు. కుర్చీ అంటే వంశం, పరువు, ప్రతిష్ట. తరతరాల నుంచి కూడా తమ బిడ్డలే ఆ కుర్చీలో కూర్చోవాలని పడే తపన. ఇది రాజకీయ నాయకులకి, సినిమా హీరోలకి, బిజినెస్ వాళ్లకు కూడా వర్తిస్తుంది. అలాంటి తపనే నాది కూడా. ఎవరు పడితే వాళ్ళు కూర్చోకూడదు. నా తర్వాత నువ్వే కూర్చోవాలి. కూర్చుంటావు కూడా. ఎట్టి పరిస్థితుల్లోనూ నిన్నే కూర్చోబెడతాను. నేను తెరిచిన పుస్తకాన్ని. మీ అజ్జీలాగా నేనేం సీక్రెట్స్ దాచుకోను. చెప్పు మీ అజ్జీకి, 600 తన మనవరాల్నే ఎండీగా ఆ కుర్చీలో కూర్చోబెడతాను అంటోంది అని. నీ మీద రోజురోజుకి ప్రేమ పెరుగుతున్న కొద్దీ నేను చనిపోబోతున్నాననే విషయాన్ని మర్చిపోతున్నాను బావా. నీ ప్రేమ నేను పొందగలనో లేదో కానీ ప్రస్తుతానికి నీ ప్రేమలో మునిగిపోయాను బావా. ఐ లవ్ యూ బావా, ఐ లవ్ యూ. ఏంటి, లోకీ బావతో కలలు కంటున్నావా? ఏంటోనే, కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా లోకీ బావనే కనిపిస్తున్నాడు. అబ్బో, మరి నేను సిద్ధుతో లవ్ లో ఉన్నప్పుడు నన్నెందుకు ఏడిపించదానివమ్మా? ప్రేమలో పడ్డం టైం వేస్ట్ అని. అబ్బాబా వదిలవే. పడ్డాకి తెలిసింది ప్రేమ చాలా పెయిన్ అని. ఏమైనా ముందు లోకీ బావని నా ప్రేమలో నుంచి నీ ప్రేమలోకి డైవర్ట్ చేయాలి, లేకపోతే నన్నేదో చేసేస్తాడు. హాయ్ రోజీ. హాయ్ బావా. ఏం చేస్తున్నావు బావా? ఇంతకు ముందే లేచాను, కాఫీ తాగుతున్నా. నువ్వేం చేస్తున్నావు? నీ ఫోటో ముందు పెట్టుకొని ముద్దులు పెట్టుకుంటున్నాను నీకు. సౌండ్ రావటం లేదు. ఓ, సౌండ్ రావడం లేదా? ఉండు వినిపిస్తాను.
వినిపించిందా బావా? ఇంకొకటి. సౌండ్ వచ్చిందా బావా? రావటం ఏంటి? నువ్వు పెట్టిన ముద్దు నా బొగ్గల మీద ఎర్రగా పడిపోతాను. అబ్బా సరే బావా, నేను నీతో ఏకాంత సేవ చేయాలనుకుంటున్నాను. ఏకాంత సేవ అంటే? నీతో ఒంటరిగా గడుపుదామనుకుంటున్నాను. అయ్యా బాబోయ్, నిజంగా? అవును బావా, నిజంగా. ఒక పని చేయి బావా, సాయంత్రం 6 గంటలకి సనత్ నగర్లో ఉన్న మన ఫ్యాక్టరీ దగ్గరకు వచ్చేసేయి. నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను. అలాగే అలాగే వచ్చేస్తాను. సరే బావా, బాయ్. హే రోజీ, రోజీ, ఏంటి బావా? నువ్వు నాకు ముద్దు పెట్టావు కదా, మరి నేను కూడా నీకు ముద్దు పెట్టాలి కదా. ఓ సరే బావా, పెట్టు. రోజీకి ఇంకొకసారి కావాలంట, పెట్టు బావా. రోజీకి కావాలా? అర్థమైంది, నువ్వే ఇలా అడుగుతున్నావు కదూ. బావా, కాఫీ ముద్దు భలేగా ఉంది. అది చెప్పాను కదా రోజే, కాఫీ తాగుతున్నానని. ఏమైనా నీ కాఫీ ముద్దు సూపర్ గా ఉంది బావా. సాయంత్రం 6 గంటలకు మర్చిపోకుండా మన ఫ్యాక్టరీ దగ్గరకు వచ్చేసేయ్. బాయ్. బాయ్. ఏంటి ఇదంతా? అసలేం చేయబోతున్నావు? చెప్పను. మీ ఇద్దరిని కలపడానికి ఫ్యాక్టరీ దగ్గర ఏం చేయబోతున్నానో నువ్వే చూస్తావుగా. ఎందుకే? రోజీ, నిన్ను ఎలాగైనా లోకి బావకి దగ్గర చేయాలి. అలా నువ్వు లోకి బావ దగ్గరయ్యే కొద్దీ చావు కూడా నీకు దూరం అవ్వచ్చని స్వామీజీ, డాక్టర్ గారు చెప్పారు. నువ్వు మళ్ళీ మామూలు స్థితికి రావాలి. నా తాపత్రయం, అజ్జి తాపత్రయం అదే. అందుకే ఇదంతా. ఏంటే ఆలోచిస్తున్నావు? ఏం లేదే, నువ్వు సాయంత్రం లోకి బావతో ఎంజాయ్ చేయడానికి ప్రిపేర్డ్గా ఉండు. మై డియర్ ఫ్రెండ్, నువ్వు నన్ను లోకి బావని కలపాలని ట్రై చేస్తున్నావు. నేను మాత్రం నీ ప్రేమను కలపకుండా ఎలా ఉంటాను? చూడు, నిన్ను సిద్ధుని ఎలా కలుపుతాను. సిద్ధు బావ గారు ఎక్కడున్నారు? హాస్పిటల్ పని మీద వచ్చాను మరదలు గారు. ఏం లేదు బావగారు, మీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. సాయంత్రం 6 గంటలకి సనత్ నగర్లో ఉన్న మన ఫ్యాక్టరీ దగ్గరకు వస్తారా? వస్తాను మరదలు గారు, కానీ ఏంటి విషయం? రండి బావగారు, చెప్తాను కదా. బాయ్. ఓకే బాయ్.
నానమ్మా ఎంత ఏకాగ్రతగా చదువుకుంటున్నా ఇక్కడ మా జీవితాల్ని తారుమారు చేసే వార్తని మాకు చెప్పి నువ్వు మాత్రం పరమ నిష్ఠా గరిష్ఠురాల్లాగా ఎంత ఏకాగ్రతగా చదువుకుంటున్నా నీ మనవరాల్ని వారసురాల్ని చేస్తే నేను నా మొగుడు నా కూతురు ఏమైపోవాలి నా మొగుణ్ణి రానే అందరి సంగతులు తేలుస్తా రారా మగడా రా అమ్మమ్మా రా వినోద్. శివదీక్ష తీసుకున్నట్టున్నావు. అవును వినోద్, నేనో కార్యం చేయబోతున్నాను. దానికి ఏ విఘ్నం కలగకుండా ఉండేందుకు అందుక శివయ్య ఆశీర్వాదం ఉండాలని ఈ దీక్ష తీసుకున్నాను. ఏంటమ్మమ్మా అది? చూడు వినోద్, నేను ఏ నిర్ణయం తీసుకున్నా బాగా ఆలోచించే తీసుకున్నాను. కొంతమంది ఆవేశంతో తీసుకుంది అనుకున్నారు, కానీ ఆవేశం వెనుకున్న అర్థాన్ని మాత్రం గమనించలేదు. నీ గురించి పూర్తిగా తెలియని వాళ్ళు అనుకునే మాటలమ్మమ్మా అవి. అలాంటి వాళ్ళ గురించి పట్టించుకోకపోవడమే మంచిది. నిజమే వినోద్, నేను తీసుకున్న నిర్ణయం మీద నీ అభిప్రాయం కావాలి. ఏంటమ్మమ్మా అది? మన రోజీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కి నా వారసురాలిగా, మేనేజింగ్ డైరెక్టర్గా మన రోజీని ప్రకటించబోతున్నాను. కుదరదమ్మమ్మా. లేకపోతే ఏంటమ్మమ్మా, ఇంత మంచి వార్తని నాకిప్పుడు చెప్తావా? మీరు నిర్ణయం తీసుకున్నప్పుడే నాకు ఫోన్ చేసి చెప్పుండాల్సింది. ఎంత సంతోషాన్ని పోస్ట్పోన్ చేశావు నువ్వు. ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ. మన రోజీని నీ వారసురాలిగా ప్రకటిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అంటే ఇక నుంచి నా చెల్లెలు నాకు బాస్ అన్నమాట. అయినా అమ్మమ్మ, నీ చెల్లెల్ని నా వారసురాలిగా నా కుర్చీలో కూర్చోబెట్టబోతున్నాను, నీ అభిప్రాయం ఏంటి అని నన్ను అడగాలా? ఇలా అనుకున్నానురా వినోద్. దానికి సంబంధించిన మిగతా కార్యక్రమాలు చూడు అంటే చాలదా? వినోద్, నిన్ను చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. నా పెంపకం ఎంత గొప్పగా ఉంటుందో నాకు చూపించావు. అవును, ఎక్కడ మా బాస్? ఇప్పటినుంచే కాకా పట్టడం మొదలు పెట్టాలి. బయటికెళ్ళింది వినోద్. ఓహో, సరే అమ్మమ్మా. రోజీకి ఆ బాధ్యతలు అప్పచెప్పేది ఎప్పుడు? ఈ నెల 21వ తేదీన మంచి ముహూర్తం ఉందని పంతులు గారు చెప్పారు. ఓ, దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ చాలా గ్రాండ్ గా జరిగేలా నేనే దగ్గరుండి చూసుకుంటాను. అలాగే. ఏర్పాట్లన్నీ దగ్గరుండి చూసుకుంటావా? రా చూసుకుందు గాని. సరే అమ్మమ్మా, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను.
మెల్లగా మొదలైందే అల్లరి తిన్నగా ఉంచదే నన్నే నా ఊపిరి చల్లనైన ఆవిరి చూపుల్లో చేరనెందుకో మరి